మిడ్జిల్ మండలంలోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహణ. బీజేపీ సీనియర్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ 1952 సంవత్సరంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసింగ్ నుండి ఆవిర్భవించిందే భారతీయ జనతా పార్టీ. దేశంలోని అతిపెద్ద పార్టీగా విస్తరించి అదేవిధంగా అప్పుడు ఏదైతే మేనిఫెస్టో సిద్ధాంతంతో ఆవిర్భవించిందో అదే సిద్ధాంతంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశాన్ని పాలిస్తున్నారు. 2 ఎంపీ సీట్లతో ప్రారంభం అయ్యి ఈ రోజు దేశంలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ విస్తరించింది. అదేవిధంగా పేద ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి, ప్రభుత్వ ఫలాలు అందేలా బీజేపీ ప్రభుత్వం ధ్యేయంగా ముందుకెళ్తున్నాము అన్నారు. పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, నరేందర్, వెంకటయ్య, బుచ్చయ్య, నవీన్, రాహుల్ నాయక్, విష్ణు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిడ్జిల్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నందు ఈరోజు మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రపంచానికి ఈ యొక్క భారతదేశం కూడా విశ్వగురువుగా అవటానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ, అలాగే భారతదేశంలో కూడా 19 రాష్ట్రాలను ఏలుతూ దేశంలో మొత్తం కూడా కాషాయమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు విస్తరించడానికి కారణం 1952లో జనసంఘ్ స్థాపించినప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారు ఏదైతే ఈ యొక్క దేశంలో అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందిన నాడే ఈ యొక్క దేశం బాగుపడుతుంది అనే సిద్ధాంతం మీద జనసంఘ్ ఏర్పడ్డది. దాని నుంచి వచ్చినది భారతీయ జనతా పార్టీ. 1952 ఏ నిర్ణయం తీసుకురో, ఏ సిద్ధాంతంగా పార్టీ ఆవిర్భవించిందో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకే బాట ఒకే మాట, రాముడు కన్నట్టు ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు భారతీయ జనతా పార్టీ 1952 ఏ మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోకు అంత్యోదయ ఆదర్శంగా తీసుకొని అట్టడుగు వారికి ప్రభుత్వ ఫలాలు అందనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ దేశం మొత్తం విస్తరించి 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వచ్చే ఈ ఎన్నికలలో ఈ ఉత్తరాయణ కూడా ఉత్తర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో భాగంగానే మేము ఈ వచ్చే స్థానిక ఎన్నికలలో కార్యకర్తలందరూ సన్నద్ధమయ్యారు. బూత్ అధ్యక్షుడి నుంచి జెడ్పీటీసీ వరకు అందరూ కూడా పోటీ చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది. మండల స్థాయిలో సిద్ధంగా చేసుకున్నాం. పార్టీ కూడా రాష్ట్ర పార్టీ కూడా జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఇన్ఛార్జీలను ఆల్రెడీ ఏర్పాటు చేసి పెట్టింది. పార్టీ చాలా ముందు చూపుతోని స్థానిక సంస్థలే పట్టుకొమ్మ కాబట్టి స్థానిక సంస్థల గెలుపు కొరకు మా యొక్క ఎంపీ అరుణమ్మ గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి మార్గదర్శకంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తూ రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికలలో అన్ని స్థాయిలో కూడా బీజేపీ గెలిచి ఈ మండలంలో కూడా బీజేపీ జెండా పాతామని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం తరఫున